ఇంటీజర్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్కి ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ఇది సీ లెవెల్. ఓకే, ఒక లైట్ హౌస్. ఇది చూడండి, ఈ సీ లెవెల్ 0 అనుకుందాం. ఈ సీ లెవెల్ ఉండేదాన్ని ఏమనుకుంటాం, 0 అంటే బిలో ద సీ లెవెల్. బిలో ద సీ లెవెల్. ఇది సీ లెవెల్కి పైన ఉంది అంటే ఎబో ద సీ లెవెల్. ఓకే, ఇలా ఏవేవో ఉంటాయి ఇక్కడ వాటర్. నెక్స్ట్ చూడండి, ఎబో ద సీ లెవెల్ అంటే పైన ఉండేవన్నీ ఏంటి, పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి, పాజిటివ్ నెంబర్స్. ఇటు ఉండేవన్నీ ఏంటి, పాజిటివ్ నెంబర్స్. కింద ఉండేవన్నీ నెగిటివ్ నెంబర్స్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. 50 feet above the sea level is equivalent to. ఇప్పుడు 40 feet సీ లెవెల్కి పైన ఉంది. దీనికి మనం ఎలా రాసుకుంటాం, +40 అని రాసుకుంటాం. ఏం రాసుకుంటాం, +40. ఓకే, ఏం రాస్తాం ఆన్సర్, +40 అని రాస్తాం. అది సేమ్ 40 feet బిలో ద సీ లెవెల్ ఈజ్ ఈక్వివాలెంట్ టు. అప్పుడు ఏం రాసుకోవాలి, ఖచ్చితంగా -40. ఏం రాసుకోవాలి, -40. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఈ సైన్స్ ఎలా మనం అప్లై చేయాలి ఇంటీజర్స్లో. ఓకే, అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు మనం ప్లస్ పెట్టాలి, ఎప్పుడెప్పుడు నెగిటివ్ మైనస్ పెట్టాలి అంటే చూడండి, ఎబో, ఇంక్రీజ్, అప్. ఓకే, ఇలాంటి టైంలో ఏం పెట్టాలి, మనం పాజిటివ్ని యూజ్ చేయాలి. పాజిటివ్ సైన్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, బిలో, డిక్రీజ్, ఓకే, డౌన్. ఇలాంటి టైంలో మనం ఏం యూజ్ చేయాలి, నెగిటివ్ సైన్. ఇప్పుడు ఎక్కడైనా ఎబో కనబడంగానే మనం ఏం చేయాలి, +20, +30, +10 అలా యూజ్ చేయాలి. 9 points డిక్రీజింగ్ అనగానే -9 అనేది యూజ్ చేయాలి. ఓకే, ఈ సైన్స్ని ఎలా అప్లై చేయాలో ఓకేనా. నెక్స్ట్ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకుందాం. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. 15 feet above the ground. above the ground ఎగ్జాంపుల్స్. అప్పుడు మనం ఏం రాసుకోవాలి, 15 feet 15 రాసుకొని ఎబోనా బిలోనా, ఎబో అంటే ప్లస్ సైన్ యూజ్ చేయాలి. అలా అయితే ఏం చేయాలి, ప్లస్ సైన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 10 floors అప్. 10 floors అప్ అంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అప్ అంటే పైకి. అంటే మనం ఏం చేయాలి, +10 ఆర్ 10. ప్లస్ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, కానీ బట్ నెగిటివ్ సైన్
మ్యాండేటరీ, కంపల్సరీగా అనేది మనం రాయాలి, ఖచ్చితంగా మాత్రం రాయాలి. నెక్స్ట్ 5 steps బ్యాక్వర్డ్. దీనికి అంటే ఆన్సర్ బ్యాక్వర్డ్, డిక్రీజ్, ఇవన్నీ ఏంటి -5ని రాసుకోవాలి. ఓకే, డిక్రీజ్ ఆఫ్ 9 points. అప్పుడు మనం ఏం రాసుకోవాలి? -9 రాయాలి. ఏం రాయాలి? -9. ఓకే, అర్థమైందా అందరికీ? చూడండి, ఈ సి లెవెల్కి కరెక్ట్గా మనం ఏం చేయాలి? 0 రాసుకోవాలి. అది ఎబో సి లెవెల్ అయితే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, బిలో సి లెవెల్ అయితే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ దీంట్లోనే కన్సిడర్ చేసుకున్నాం. 50 feet అబోవ్ ద సీ లెవెల్ ఈజ్ ఈక్వివాలెంట్ అంటే ఎలా రాయాలి మనం నెంబర్ని? అంటే +40 -40 అని రాయాలి. నెక్స్ట్ కీ పాయింట్స్, అంటే ఇక్కడ కీ పాయింట్స్ అంటే ఎబోవ్ ఉంటే ఏంటి, ఇంక్రీజ్ ఉంటే ఏంటి, అప్ ఉంటే ఏం రాయాలి, బిలో, డిక్రీజ్, డౌన్ ఉంటే ఏం రాయాలి రాసుకుందాం. నెక్స్ట్ వీటికి తగిన ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకే, అండర్స్టాండ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ చెప్పిన టాపిక్ కదా ఇంటీజర్స్, అంటే ఎలా చేయాలి? వాట్ ఈస్ ద 2 units to the right of 3? 3కి 2 units రైట్. ఫస్ట్ నెంబర్ లైన్ 0, -1, -2, -3, -4. 1, 2, 3, 4, 5, 6. ఓకే, 3కి రైట్ సైడ్ ఎన్ని యూనిట్స్? 2 units. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని యూనిట్స్? 2 units. అంటే 1, 2. ఏంటి ఆన్సరు? +5. ఓకే, అదే ఇంకొకటి అయితే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద 5 units టు లెఫ్ట్ ఆఫ్ 0? 0కి లెఫ్ట్. చూడండి, రైట్ అంటే పాజిటివ్ వైపే వెళ్ళాలి, లెఫ్ట్ అంటే నెగిటివ్ వైపు వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ లైన్ 0, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ సైడ్ అన్నారు కదా. ఎన్ని యూనిట్స్? 5 units. ఎన్ని యూనిట్స్ చూసుకోండి. 1, 2, 3, 4, 5 అంటే ఇది. అంటే -5 అయినా రాయొచ్చు, ఆర్ -5 అయినా రాయొచ్చు. ఓకే, అండర్స్టాండ్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా మరి ఎక్కువ మందికి చేరడం జరుగుతుంది. మీలాగే అందరు నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ విజిట్ సబ్జెక్ట్ జోన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.